సో మీరు వన్స్ ఇన్ ఏ వైల్ వెళ్ళారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దలు చెప్తారు కదా, ఆకలితో షాపింగ్ చేస్తే అవసరం లేని వస్తువులు కూడా కోరికలుగా మారిపోతాయని. అలా ఉంటుందన్నమాట. మెడిసిన్స్ కిర్క్లాండ్ షాంపూ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా మామయ్య గారు ఏం చేస్తున్నారంటే డ్రై ఫ్రూట్స్ అన్ని చెక్ చేసుకుంటున్నారు. చూడాలి, ఇంకా ఫైనల్ బిల్లింగ్ లో ఉన్నారు. ఎంత బిల్ వస్తుందో చూద్దాం. అమ్మో, ఎంత బిల్లు ఎప్పుడు అవ్వలేదు కదా ప్రదీప్, ఏంటి ఇంత అయింది? హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. ఈరోజు మనం కాస్కో లాంటి బల్క్ గ్రాసరీ షాప్స్లో ఎలా మైండ్ఫుల్ షాపింగ్ చేయాలో చూసేద్దాం. కాస్కో ఆర్గానిక్ లెమన్ రైస్. అయితే ఇక్కడైతే చికెన్ టిక్కా మసాలా అండ్ పులిహోర కూడా స్టార్ట్ చేసేసారు. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అయితే ఫ్రోజన్ సెక్షన్ లో ప్రాన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి, మస్ట్ బై అని నేను చెప్తాను. సో ఫ్రోజన్ సెక్షన్ లో ప్రాన్స్ అయితే మేము కొంటాం. ఇంకా ఫ్రోజన్ సెక్షన్ లో అద్దకు మించి మేము ఏమీ కొనం. అంకల్, ఇది ఫ్రిడ్జ్ సెక్షన్. ఫ్రిడ్జ్ లోపలంతా ఫ్రిడ్జ్, ఇదంతా ఫ్రిడ్జ్. కూరగాయలు, ఫ్రూట్స్ ఉన్నాయి కదా, చూసారా ఎంత చలిగా ఉందో. ఫ్రిడ్జ్ సెక్షన్. చలి పుడుతుందని వెళ్ళిపోతున్నారు. అయితే అమెరికన్స్ కి యూజువల్ గా మినిమం 3 kids ఉంటారు, మాక్సిమం 6 kids ఉంటారు, అండ్ ఇట్స్ గోస్ ఆన్. సో వాళ్ళైతే కాస్కోని బాగా మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ దే ఈట్ లాట్ ఆఫ్ ఫ్రోజన్ ఫుడ్. అండ్ మనం ఏంటంటే ఇంట్లోనే కుక్ చేసుకుంటాం కాబట్టి, సో వీ డు నాట్ గో మచ్ టు ద ఫ్రోజన్ సెక్షన్ అండ్ ఆల్. సో యూజువల్ గా మనం కొనుక్కునేవి ఏంటి, సీజనల్ క్లోతింగ్ అనేది కాస్కోలో బాగా వాడతాం. ఎవరిమైనా బాగా వాడతాం, ఎందుకంటే సీజన్ కి తగ్గట్టుగా వాడు అప్డేట్ చేస్తాడు. అండ్ ఆ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్, స్టార్టింగ్ ఫ్రమ్ $15. కొన్ని అయితే $10 కూడా దొరుకుతాయి అనమాట. అండ్ మనకి పేరెంట్స్ ఇలా ఎవరైనా వచ్చినప్పుడు డెఫినెట్ గా ఫాదర్ కి కానీ ఫాదర్ ఇన్ లా కానీ సీజనల్ క్లోతింగ్ లో మనం డెఫినెట్ గా వాళ్ళని ఇక్కడ కొనుక్కోమంటే, సో డైలీ వేర్ కి వాళ్ళకి పనికొస్తాయి, ఇండియా నుంచి మోసుకురాకోకుండా కూడా. సో మీరు వన్స్ ఇన్ ఏ వైల్ వెళ్ళారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దలు చెప్తారు కదా, ఆకలితో షాపింగ్ చేస్తే అవసరం లేని వస్తువులు కూడా కోరికలుగా మారిపోతాయని. అలా ఉంటుందన్నమాట. ఈ సెక్షన్ ఏంటంటే మొత్తం కాస్మెటిక్స్ సెక్షన్. ఎవ్రీథింగ్ ఇస్ కాస్మెటిక్స్. ఇవన్నీ నూనెల్లోనే ఇన్ని రకాలు. ఇదేమో పెద్ద కోకోనట్ ఆయిల్. కాస్కోలో కూడా ఎలా అంటే, ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్, డాలస్, కాలిఫోర్నియాలో ఇండియన్స్ ఎక్కువగా తినేవి కాస్కోలో పెట్టేస్తారనమాట. కానీ ఇక్కడ మేము ఉండే టెన్నెసీ కాబట్టి ఎక్కువగా ఇండియన్స్ తినే ఐటమ్స్ ఉండవు అనమాట ఇక్కడ. సో ఇండియన్ పాపులేషన్ తక్కువ కాబట్టి వి జస్ట్ హ్యావ్ ద రైస్, దాల్ అండ్ ఓట్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతే. ఈ ఏరియా అంతా క్లీనింగ్ అనమాట, మొత్తం క్లీనింగ్. డిష్ వాషర్కి క్లీనింగ్ పీసెస్ అనమాట. మేమైతే క్యాస్కేడ్ తీసుకుంటాము డిష్ వాషర్ పీసెస్. సో డిష్ వాషర్ పీసెస్ ఏంటి అంటే 82 ఉంటాయి మనకి పీసెస్. అంటే ఆల్మోస్ట్ 1.5 month వస్తుంది కదా. సో 24.99 అంటే $25 అంటే మోర్ దాన్ 2000. సో ఇదనమాట. మేమైతే తీసుకుంటున్నాం ఏంటంటే, ఇది తీసుకుందామని అనుకుంటున్నాము. $15.99 అంటే $1600 విత్ ట్యాక్స్ పడుతుంది. అన్నీ ఏంటంటే మొత్తం పేస్ట్లు, లోషన్స్, బాడీ వాషెస్, ఇంకా మాయిశ్చరైజర్స్, స్కిన్ కేర్, బాడీ కేర్ అండ్ స్కిన్ కేర్ సెక్షన్ ఇదంతా కూడాను. సో వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. మనకేది సెట్ అవుతుందో చూసుకొని అది తీసుకోవాలన్నమాట. సీరమ్స్, స్కిన్ టైట్నింగ్, మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అరౌండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు స్కిన్ అండ్ బాడీ కేర్ అనమాట. మా అత్తగారు స్కిన్ టైట్నింగ్కి అడుగుతున్నారు లాస్ట్లో, చూద్దాము ఏం కొన్నామో చెప్తాను. మేమైతే కొనేది ఈ ఐటమ్సే. 1 and 2 months మేము విజిట్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కొనేవి కూడా ఇవే ఉంటాయి. అండ్ వీ డోంట్ బై మోస్ట్ ఆఫ్ ద స్నాక్స్ అండ్ ఆల్, బట్ రెగ్యులర్ ఐటమ్స్ అయితే ఇవే ఉన్నాయి. సో ఒకేసారి వ్యూవర్స్కి అయిపోతుంది, మా అత్తగారికి మామగారికి కాస్కో చూపించడం అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇలా మాట్లాడేసేస్తున్నా. సో లెట్స్ గో. కాస్కో లాంటివి మన ఖర్చులని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. అయితే సరైన ప్లానింగ్ లేకుండా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సెక్షన్ అంతా ఏంటంటే మెడిసిన్స్. మనకి ఇండియాకి వచ్చేటప్పుడు అందరూ మెగ్నీషియం టాబ్లెట్స్ అని, విటమిన్ టాబ్లెట్స్ అని, విటమిన్ డి టాబ్లెట్స్ అని, విటమిన్ ఈ అని, ఫిష్ ఆయిల్ అని, కాల్షియం అని అందరం పట్టుకొస్తాం కదా పిల్లలు మీకు. సో ఈ సెక్షన్ అనమాట ఇది. ఇక్కడ అన్ని బల్క్లో ఉంటాయి అనమాట. సింగిల్ పీసెస్ కావాలంటే $1. సో ఇది స్ట్రాబెర్రీ పీచ్ 3 అనమాట. అయితే ఇది ఎంత అంటే బాడీ వాష్ 3 pack మనకి అరౌండ్ $60 అనమాట. నెక్స్ట్ మేము తీసుకునేది కినోవా.
$8.99. మేము కండిషనర్ కూడా వాడతాం కదా, ఇది షీ మాయిశ్చరైజర్ కండిషనర్. సో కండిషనర్ వచ్చి మనకి $10 అంటే అరౌండ్ 900 రూపీస్ ఉంటుంది. ఇంకా మేము ఒక షాంపూ అయితే చూస్తున్నాము. షాంపూ ఈసారికి దీంట్లోనే షాంపూ ఉంటుంది, కానీ ఈసారి షాంపూ దొరకలేదని చెప్పి ఈ బ్రాండ్ది ఇంకొక కిర్క్లాండ్ షాంపూ అయితే తీసుకున్నాము. మా అత్తయ్య గారి వాళ్ళకి చూపిస్తున్నాము రైస్ బ్యాగ్స్, రకరకాల బాస్మతిక్ రైసెస్ ఇవన్నీ. బాస్మతిక్ రైస్ ఎంత ఉంటుంది? 20 LBs $20 అంటే 1 LB $1. 20 LBs $20. చూడండి, గ్రానోలా పంపిన్ సీడ్ ప్లస్ ఫ్లాక్స్ సీడ్ ఎంత హెల్దీ అసలు, $9. ఇవన్నీ ఏంటంటే మఫిన్స్, పాలల్లో వేసుకుని తింటారు కదా బార్స్, గ్రెనోలాస్, మొత్తం ఓట్స్ కావాలి, పాలల్లో వేసి ఒకటి చాలు. స్ప్రౌటెడ్ ఓట్స్ తీసుకుంటాము. స్ప్రౌటెడ్ ఓట్స్ 5 LBs 10.49 అంటే అరౌండ్ 3.5 kgs $10.49 అనమాట, అంటే 900. ఇక్కడ ప్రతిదీ కూడాను అన్ని కంట్రీస్ వాళ్ళకి సంబంధించినట్టుగా ఉంటాయి. సో మనకి ఏంటి సంబంధించిందో చూసుకొని ఒక లిస్ట్ ప్రకారం ఐటమైజ్డ్గా రాసుకొని తీసుకుంటే మనకి కావాల్సినవి దొరుకుతాయి, మన బడ్జెట్లో కూడా మనకు వస్తాయి. మామయ్య గారు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మా మామయ్య గారు ఏం చేస్తున్నారంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నారు. ప్రతి ఐటెం దగ్గరికి వెళ్ళడం, క్వాంటిటీ చెక్ చేయడం, కరెన్సీ $డాలర్స్ to రూపీస్ చెక్ చేసుకోవటం, అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉందని చెక్ చేయడం ఆయన పని అయిపోయింది కాస్కో మొత్తం. సో ఇదంతా ఏమో డ్రై ఫ్రూట్ సెక్షన్. డెఫినెట్గా మీరు బల్క్లో షాప్ చేస్తున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అయితే బాగా చెక్ చేసుకోండి. అండ్ బొద్దుగా కనిపించేది మేలు కాదు కదా, బంగారం విలువ తూచే తరం కావాలి కదా. అయితే ఎప్పుడైనా స్మార్ట్ షాపింగ్ మీన్స్ కంపేరింగ్ ప్రైస్ పర్ ఐటమ్ ఆర్ పర్ యూనిట్. సో మీరు ఆ కంపారిజన్ అయితే చేసుకోండి ఇండివిజువల్ షాప్స్ లోను, చిన్న షాప్స్ వర్సెస్ పెద్ద షాప్స్ లో. మెలన్ సెక్షన్ ఏంటంటే రిటర్న్ టు ఇండియా వెళ్ళేటప్పుడు చాక్లెట్లు తీసుకెళ్తారు కదా, ఆ సెక్షన్కి అయితే వెళ్ళలేదు. మిగతా మోస్ట్లీ అన్ని సెక్షన్స్కి తిప్పాము వీళ్ళని. చూడాలి, ఇంకా ఫైనల్ బిల్లింగ్ లో ఉన్నారు, ఎంత బిల్ వస్తుందో చూద్దాం. అయితే ఆఫర్లు పెట్టేస్తున్నారు కదా అని చెప్పి కొనేసారు అనుకోండి, మనం పూర్వం విన్నాం కదా ఈ సామెత, ఆఫర్ కొరకు కొనినది అవసరాన్ని మర్చిపోతే దాచినది కడపటి వరకు ఉంటుంది. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా పురాణ కాలంలో. ఈ ఐటమ్స్ అన్ని కార్ లోకి ఎలా పట్టుకెళ్తామంటే, ఇక్కడ బిల్ అయిపోతుంది. బిల్ అయిపోయిన వెంటనే అక్కడ అట్టపెట్టి బాక్సులు ఉంటాయి, ఆ అట్టపెట్టి బాక్స్ లో వేసేసుకుని ఇది కార్ వరకు పట్టుకెళ్ళొచ్చు అనమాట. సో ఇదేంటంటే మొత్తం బిల్లింగ్ సెక్షన్ అనమాట. బిల్లింగ్ సెక్షన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ బిల్లింగ్ ఉంటుంది, కొన్నేమో వాళ్ళు చేస్తారు మనకి, అండ్ కార్డు ఉంటుంది, క్యాష్ ఉంటుంది. దాన్ని బట్టి అయితే ఎలా అంటే మనం కార్డు చూపించాలి, మెంబర్షిప్ కార్డు, ఇయర్కి $150 కట్టాలి. ఆ మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్ళకి ఐటమ్స్ పైన కొంచెం తక్కువ ప్రైస్. అది కాస్కో లాంటి ప్లేసెస్లో షాప్ చేసినప్పుడు టిపికల్గా ఇండియన్స్కి యావరేజ్గా ఎంత బిల్ వస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఎంత? $500 అంట. 500 అంటే 500. అమ్మో, ఇంత బిల్లు ఎప్పుడు అవ్వలేదు కదా ప్రదీప్, ఏంటి ఇంత అయింది? ఐటమ్లు ఎక్కువ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బల్క్లో కొనడం వల్ల ప్రతి యూనిట్ ధర తక్కువ అవుతుంది, కానీ ఫ్రీజ్ చేయలేని వస్తువులు ఎక్కువగా తీసుకుంటే వృధా అవుతాయి. సో అది కూడా మనం మైండ్లో కన్సిడర్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఇంత చూసి మైండ్ఫుల్గా ఇన్ని టిప్స్ యూజ్ చేసినప్పటికీ కూడా మనకి అయ్యే ఖర్చు అవుతూనే ఉంటుంది. ముందు ఇంకా వీకెండ్స్లో మేము ఇక్కడికి రాలేం కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా, బికాస్ మా ఇన్లాస్ వచ్చున్నారు. సో మేము వెకేషన్స్కి అలా వెళ్తాం కాబట్టి, సో అంతా చూసి ఒకేసారి షాప్ చేసేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.